అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి పంట అవశేషాలు భూమిలో త్వరగా కుళ్ళాలంటే ఏం చేయాలి? వేసవి బీర సాగులో మెళకువలు. పశువుల్లో బెబిషియోసిస్ వ్యాధి నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన దేశంలో వరిని 44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం. దక్షిణ భారత ధాన్యాగారాలుగా పేరున్న తెలుగు రాష్ట్రాల్లోనూ వరి సాగు విస్తీర్ణం 1.5 ఎకరాలకు పైనే. ఇంత పెద్ద ఎత్తున సాగు చేసే వరి పంట విషయంలో కోతలు పూర్తయ్యాక అధిక శాతం రైతులు చేసే పొరపాటు ఏంటో తెలుసా? పంట అవశేషాలను తగలబెట్టడం. వరిగడ్డని కాల్చివేయటం వల్ల జరిగేదేంటో తెలుసా? కాల్చటం వల్ల భూమిలో ఉండే విలువైన సూక్ష్మరాశి నశించిపోతుంది. అంతేకాదు, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి హానికర వాయువులు కొన్ని మిలియన్ టన్నులు గాలిలోకి చేరుతాయి. కాలుష్యం పెరిగిపోతుంది. మరి పంట కోతల అనంతరం వరిగడ్డి వ్యర్థాలను ఏం చేయాలి? కంబైన్డ్ హార్వెస్టర్లు ఉపయోగించిన పొలాల్లో ముక్కలైన గడ్డిని పోగేయడానికి మనుషులు దొరకలేదనే కారణంతో ఆ గడ్డిని కాల్చేయడం వల్ల ఇంత అనర్థం జరుగుతున్న నేపథ్యంలో రైతుల ముందున్న సురక్షిత మార్గాలేంటి? ఇటీవల మిగ్జామ్ తుఫాను కారణంగా చాలా ప్రాంతాల్లో వివిధ దశల్లోని వరి పైరు మునిగిపోయింది. దీంతో పంట పనికి రాకుండా పోయింది. ఇలాంటి వ్యర్థాలు భూమిలో త్వరగా కలిసిపోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ రైతులకిస్తున్న సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కూడా సార్వా గడ్డిని తగలబెట్టి తర్వాత దాళ్వాకు కానీ లేదా అటు వీటికి కానీ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా మనకు తెలుసు, ఇటీవల కాలంలో మెకనైజేషన్ పెరగటం వల్ల, అంటే మిషన్ తోటి కోతలు కోయటం వల్ల గడ్డి దాదాపుగా 1.5 నుంచి 2 టన్నుల గడ్డి ఒక ఎకరానికి మనకి పొలంలో ఉండిపోతుంది. దాన్ని త్వరగా కుళ్ళబెట్టే విధానాన్ని అవలంబించినట్టయితే అది బాగా కులుతుంది. మీకు తెలుసు, గడ్డిని బాగా కలగదనటం వల్ల దాంట్లో ఉన్నటువంటి నత్రజని కానీ, భాస్వరం కానీ, అటు పొటాష్ కానీ, కొద్దిమేర ఉన్నటువంటి ఎరువులు, అలాగే సూక్ష్మ పోషకాలు కూడా భూమిలో మనం కలదిన్న తర్వాత దాదాపు 30 నుంచి 90 రోజుల మధ్య దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకి తదుపరి పంటకి ఈ పోషకాలు మనకి బాగా పుష్కలంగా అందించడం అవుతాం. కాబట్టి దాదాపుగా ఏంటంటే మనకి 1.5 నుంచి 2 టన్నులు మనం కలదిన్నప్పుడు దాదాపు మనం తదుపరి పంటకి వేయాల్సినటువంటి పోషకాలని దాదాపు 30 నుంచి 40% కూడా తగ్గించుకోవట ఆస్కారం ఉంటుంది. అది నత్రజని కానీ, భాస్వరం కానీ, ఇతర పోషకాలు కానీ మనం తగ్గించుకుంటం వల్ల ఎరువుల మీద సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుద్ది. దీంతో పాటుగా మనం ఈ ప్రక్రియని, అంటే ఈ గడ్డిని తగలపెట్టకుండా పొలంలో కలదున్ని దమ్ము చేసి కలదున్ని చేయటం వల్ల 3 నుంచి 5 సంవత్సరాలు అది ఏకపాటుగా చేయటం వల్ల దాంట్లో సేంద్రీయ కార్బన్ శాతం కూడా మనకి గణనీయంగా పెరగటానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, మిషన్ కోత తదనంతరం రైతులు తగలబెడుతున్నారు. దీన్ని తగలబెట్టకుండా అక్కడ ఏ విధంగా చేయాలని చూద్దాం. పొలంలో నీరు పెట్టి దాన్ని మనం కేజ్ వీల్స్ తోటి బాగా దమ్ము చేసేసి ఒకసారి దమ్ము అయిన తర్వాత దాంట్లో ఒక ఎకరానికి 50 కిలోలు సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు 10 నుంచి 15 కిలోలు యూరియా కలిపి కనుక వేసుకుని మళ్ళీ 3-4 రోజుల తర్వాత దమ్ము చేసుకుని తర్వాత వారం రోజుల తర్వాత ఆఖరి దమ్ము చేసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ ఎరువు, అంటే అటు సూపర్ ఫాస్ఫేటు, అటు నత్రజని కలిపి మనం కలదున్నటువంటి గడ్డి కలదున్నటువంటి భూమికి అందిస్తున్నామో
దాదాపుగా ఏంటంటే సూక్ష్మజీవుల సంఖ్య బాగా గణనీయంగా వృద్ధి చెంది ఈ కులటం ప్రాసెస్ ఏదవుతుందో డికంపోజిషన్ ప్రాసెస్ స్పీడ్గా అవుతుంది. ఈ గెడ్డి అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా కలయదున్నబడి దాంట్లో పూర్తిగా అది డికంపోజ్ జరిగి కుళ్ళి దాంట్లో ఉన్న పోషకాలు కూడా దాదాపు 30 రోజుల తర్వాత మనం పొలానికి అందించిన అవుతాం. ఇది చేయటం చాలా తేలిక. దీంతో పాటుగా ఇటీవల కాలంలో కలయదున్నటువంటి గెడ్డి బాగా త్వరగా కొల్లటాకి ఈ డీకంపోజర్స్ను ఉపయోగించడం వల్ల కూడా చాలా సులువుగా కూడా బాగా కుళ్ళిపోయి త్వరగా దాన్ని మాగి మన పొలానికి అందించడం అవుతాం. ఇది ఏ విధంగా దీన్ని మనం ఈ డీకంపోజర్స్ని పొలానికి అప్లై చేయాలి అన్న దాన్ని చూసుకుందాం. ముందుగా పోసా డీకంపోజర్ అయినట్టయితే ఇది దాదాపు 2 క్యాప్సూల్స్ ఈ పోసా డీకంపోజరు 1 ఎకరానికి అవసరం అవుతాయి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసినట్టయితే 5 లీటర్ల నీటిలో దాదాపుగా 1/4 కిలో బెల్లాన్ని వేసి బాగా మరిగించి ఈ ద్రావణం చల్లారిన తర్వాత 50 గ్రాములు శనగపిండి అలాగే ఈ 2 క్యాప్సూల్స్ కలిపేసి దీన్ని దాదాపు 4 నుంచి 6 రోజులు బాగా అంటే నిలవగట్టుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ముఖ్యంగా బ్యాక్టీరియా అదర్ సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. దీన్ని 4 నుంచి 6 రోజులు ఆ విధంగా మనం ఉంచుకున్న తర్వాత దాదాపుగా 200 లీటర్ల నీటిలో ఈ 5 లీటర్ల ద్రావణాన్ని ఏదైతే ఈ బెల్లము అలాగే శనగపిండి కలిపి అలాగే 2 క్యాప్సూల్స్ ఉన్న ద్రావణాన్ని కలుపుకుని మన పొలం అంతా సమానంగా పిచికారీ చేసుకున్నట్టయితే దాదాపు 15 నుంచి 20 రోజుల్లో మన గెడ్డి అది మనం నాటే సమయానికి బాగా డికంపోజ్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి పోషకాలు కూడా భూమికి లభ్యమయ్యేటువంటి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. దీంతో పాటుగా గజియాబార్ డికంపోజర్ కూడా బాగా విస్తృత స్థాయిలో దీన్ని కూడా తీసుకొస్తున్నారు. దీన్ని చూసినట్టయితే దాదాపు 200 లీటర్ల నీరు మనకి తీసుకుని అందులో 2 కిలోలు బెల్లాన్ని బాగా పౌడర్ చేసిన బెల్లాన్ని వేసి దాన్ని బాగా కర్రతోటి కలయిదున్ని బాగా తిప్పుకుని దాంట్లో ఒక ప్యాకెట్ గజియాబార్ ప్యాకెట్ని కలిపేసుకుని దీన్ని మనం కొన్ని రోజులు అంటే ద్రావణాన్ని బాగా కలిపి 1-2 రోజులు నిల్వ ఉంచుకుని పొలం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్టయితే 10 నుంచి 15 రోజుల్లో ఈ సూక్ష్మజీవుల వృద్ధి విపరీతంగా పెరిగి మన గడ్డి కూడా బాగా మాగి కుళ్ళి భూమికి అందించడం అవుతాం. దీంతో పాటుగా ఆచార్య ఎన్జీ రంగా యాంగ్రూ డెవలప్ చేసినటువంటి డికంపోజర్ని చూసుకున్నట్టయితే ఇందులో 2 ఉన్నాయి. డికంపోజర్ ఏ డికంపోజర్ బి అని 2 ఉన్నాయి. మనకి సుమారుగా 50 నుంచి 100 కిలోలు గెత్తం అంటే పశువుల ఎరువు అంటాం. బాగా మాగిన పశువు ఎరువులో డికంపోజర్ ఏ 1 కిలో డికంపోజర్ బి 1 కిలో ఈ రెండింటిని ఈ గెత్తంలో అంటే ఈ ఫార్మాట్ మెన్యూర్లో బాగా కలుపుకుని దాని పొలమంతా కూడా వేసుకున్నట్టయితే అక్కడ డికంపోజర్ ఏ డికంపోజర్ బిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సమానంగా అంటే ఎప్పుడైతే మనం ఫార్మాట్ మెన్యూర్ వేసుకున్నామో సూక్ష్మజీవులు కూడా బాగా గణనీయంగా వృద్ధి చెంది అది మనకి గడ్డిని బాగా త్వరగా కొల్లించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కాల్చివేయటం ఆపేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రక్రియలో గడ్డిని కనుక మనం కలగదునుకున్నట్టయితే అది అనేక రకంగా మనం ఉపయోగం ఉంటుందని తెలియజేస్తున్నాను. పశువుల్లో పిడుదులు గోమార్లు మిన్నల్లులు వంటివి వేధిస్తుంటాయి. ఇవి పశువుల శరీరంపై చేరి రక్తాన్ని పీలుస్తుంటాయి. వీటిని బాహ్య పరాన్నజీవులు అంటాం. ఈ బాహ్య పరాన్నజీవులు రక్తాన్ని పీల్చడమే కాదు పరోక్షంగా కొన్ని వ్యాధులు సైతం వ్యాప్తి చేస్తుంటాయి. అలా పరాన్నజీవుల వల్ల వ్యాపించే వ్యాధులే బెబిషియోసిస్ థైలేరియాసిస్. వీటిలో బెబిషియోసిస్ ప్రమాదకరమైంది. పశువుల్లో బెబిషియోసిస్ థైలేరియా వ్యాధులను ఎలా నివారించాలో తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. పశువుల ఆరోగ్య సంరక్షణలో వ్యాధులను రాకుండా చూసుకోవడము కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా వచ్చే వ్యాధులలో టిక్స్ ద్వారా అంటే కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు కూడా పశువులకు కొన్ని ఉంటాయి. అంటే గోమార్లు, పిడుదులు, గుడ్డి ఈగలు, వీటి ద్వారా కొన్ని వ్యాధులు ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు సోకుతాయి. వాటిలో అతి ముఖ్యమైన వ్యాధి థైలీరియోసిస్, తర్వాత సర్రా వ్యాధి, దాన్నే ట్రిపనోజోమియాసిస్ అంటారు. అలాగే బెబిషియోసిస్, దీన్నే రక్తమూత్ర వ్యాధి అని కూడా అంటారు. ఎలా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు ట్రాన్స్మిట్ అంటే సోకుతుందనేది చూసుకుంటే వ్యాధి సోకిన పశువుని గోమార్లు పిడుదులు కరవడం వల్ల ఈ గోమార్లు పిడుదులలో ఈ వ్యాధి కారక క్రిములు అనేటివి ఉంటాయి. ఆ గోమార్లు పిడుదులు వేరే పశువుని
పోయి రక్తం పీల్చడం ద్వారా వాటి శరీరంలోకి ఈ బెబీసియా క్రిములు అనేది చేరడం జరుగుతుంది. ఇది ప్రోటోజోవల్ వల్ల వచ్చే వ్యాధి. ఈ బెబీసియా క్రిములు రక్తంలో చేరి విపరీతంగా వృద్ధి చెందడం వల్ల ఈ రక్త కణాలు విపరీతంగా పగిలిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ రక్త కణాలు విపరీతంగా పగిలిపోవడం వల్ల మూత్రం కాఫీ కలర్లో కానీ, లేకపోతే టీ కలర్లో కానీ, లేకపోతే ఎర్ర రంగులో కానీ, అంటే రక్తం రూపంలో కానీ మూత్రం వస్తుంది. అలాగే ఈ రక్త కణాలు విపరీతంగా చనిపోవడం వల్ల పశువులలో రక్తహీనతకు గురి కావడం జరుగుతుంది. మ్యూకస్ మెంబ్రెయిన్స్ చూసినప్పుడు తెల్లగా పాలిపోయినట్టు, శరీరం పాలిపోయినట్టు ఉండడం జరుగుతుంది. చివరకు పశువులలో జాండీస్, దాన్నే కామెర్లు రావడం కూడా ఈ బెబీసియా వ్యాధిలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇది ఒకసారి సోకిందంటే దానికి నిర్లక్ష్యం చేస్తే, దానికి రైతు గమనించకుంటే ఈ వ్యాధి సోకి పశువు 5 నుంచి 6 రోజులలో మరణించడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి లక్షణాలు, హై ఫీవర్ ఉందంటే, 106-107 డిగ్రీల జ్వరం ఉందంటే కంపల్సరీ పశువుల డాక్టర్తోని ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. దీంట్లో ఏంటంటే డైమినాజిన్ అని, ఇమిడోకార్బ్ అనే మందు ప్రాథమిక దశలో ఇవ్వడం వల్ల ఈ రోగాన్ని పూర్తిగా మనం నిర్మూలించవచ్చు. అలాగే ఈ వ్యాధి సోకిన పశువుకు ఎక్కువగా సీరియస్ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం కానీ, రక్తం తిరిగి రావడానికి ఇంజెక్షన్స్, నొప్పి నివారణ, జ్వరం నివారణ మందులను కూడా మనం ఇప్పియవచ్చు. అలాగే ఈ వ్యాధి సోకిన పశువు కొన్నిట్లలో లూజ్ మోషన్స్ రావడం జరుగుతుంది. అలాగే కొన్ని పశువులలో పేడ గట్టిగా రావడం జరుగుతుంది. అయితే నివారణ చర్య భాగంలో ఈ బెబీసియా వ్యాధికి టీకాలు మన దేశంలో లేవు. కాబట్టి ఈ వ్యాధి సోకే చక్రముని మనం బ్రేక్ చేయడం వల్ల ఈ రోగం రాకుండా రైతు సోదరులు నిర్మూలించుకోవచ్చు. ఏదన్నా గోమార్లు, పిడుదులు షెడ్లో కనపడగానే ఈ అమిట్రాజ్ కానీ, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ కానీ 1 లీటర్లో 3 ml కలిపి పిచికారి శరీరంపై, కళ్ళల్లో నోట్లో పడకుండా, ఈ మేతలో పడకుండా శరీరంపై, పశువు శరీరంపై చల్లడం ద్వారా గోమార్లు, పిడుదులు లేకుండా చూసుకోవచ్చు. అలాగే విపరీతమైన గోమార్లు, పిడుదులు ఉన్న చోట ఈ ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ ఒక 500 kgల పశువుకు 10 ml సబ్కట్ ద్వారా ఇవ్వడం వల్ల, అంటే మొత్తం షెడ్ మొత్తం ఇవ్వడం వల్ల ఈ గోమార్లు, పిడుదులని మనం సమర్థవంతంగా నిర్మూలించుకొని ఈ గోమార్లు, పిడుదులు వ్యాపింపజేసే ఈ రోగాలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దొడ్లో మరుగు లేకుండా చూసుకోవడం, దొడ్డు చుట్టుపక్కల సాఫ్గా, క్లీన్గా ఉంచుకోవడం వల్ల ఈ గోమార్లు, పిడుదులు దాక్కోవడానికి ఉండే ప్లేస్లని మనం లేకుండా చూసుకోవడం వల్ల వీటిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సీజన్తో సంబంధం లేకుండా రైతులు సంవత్సరం పొడవునా కూరగాయలను సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 2వ పక్షం నుండి జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు సాగు చేస్తుంటారు. వీటిలో బీర సున్నితమైన పంటే అయినా వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. బీరను పందిళ్లపై సాగు చేయడం వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా మేలైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బీర సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీర సాగుకు వేడి వాతావరణం ఉండి నీటిని నిలుపుకునే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలైతే మొక్క ఏపుగా ఎదగటానికి అనుకూలంగా ఉంటాయి. బీర సాగులో జగిత్యాల లాంగ్, అర్క సుజాత, అర్క సుమిత్, అర్క ప్రసన్, అర్క విక్రమ్ రకాలతో పాటు పలు ప్రైవేటు వంగడాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎకరం బీర సాగుకు 600 నుంచి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోట్రేలలో నారును పెంచి నాటుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును ఆదా చేయటంతో పాటు ప్రధాన పొలంలో మొక్కల సాంద్రత తగ్గకుండా ఉంటుంది. విత్తటానికి ముందు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ FS మందుతో పాటు 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకున్నట్లయితే తొలి దశలో చీడపీడల నుంచి పైరును కాపాడుకోవచ్చు.
2 వరుసల మధ్య 2 నుంచి 2.5 మీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తుకోవాలి. బీరను నేలపై కాకుండా పందిర్లపై ప్రాకించినప్పుడు నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధించవచ్చు. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మీ కంపోస్టుతో పాటు 200 కిలోల వేపపిండిని వేసి కలియదున్నుకోవాలి. దీనితో పాటు 24 కిలోల పొటాష్, 32 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1 వంతు ఆఖరి దుక్కిలో వేసుకుని 2వ దఫా మొక్కలు నాటిన 30 నుంచి 35 రోజులకు, 3వ దఫా 60 రోజులకు పాదులలో వేసి నీరు పెట్టాలి. డ్రిప్, మల్చింగ్ ఏర్పాటుతో నీటిని ఆదా చేయవచ్చు. డ్రిప్ ఏర్పాటు ఉన్నట్లయితే ఫర్టిగేషన్ విధానంలో నత్రజని, పొటాష్ ఎరువుల్ని సమభాగాలుగా చేసుకుని నాటింది మొదలు ప్రతివారం అందించాలి. ఇలా చేయటం వల్ల సరైన విధానంలో మొక్కలకు పోషకాలు అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి. కలుపు నివారణకు విత్తిన 48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటికి 1.2 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి నేలంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒక తడిని అందించాలి. పాదుల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వేసవి పంటగా సాగు చేసే బీరలో అధిక ఉష్ణోగ్రతలకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. లేదంటే పూత దశలో 10 లీటర్ల నీటికి 2.5 గ్రాముల సైకోసిల్ లేదా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయటం ద్వారా ఆడపూలు ఎక్కువగా వచ్చి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. బీరలో రసాయన, సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియాలను పశువుల ఎరువుతో కలిపి పాదులలో వేసుకోవాలి. తద్వారా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవటమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల్ని పొందవచ్చు. బీరను ఆశించే తెగుళ్లలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. రసం పీల్చు పురుగుల ద్వారా ఆశించే ఈ వైరస్ తెగుళ్లను నివారించలేం. కాబట్టి తెగుళ్ల వ్యాప్తికి కారణమైన తెల్లదోమ, తామర పురుగుల్ని అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేయాలి. బీరకు ప్రధాన సమస్య పండు ఈగ. పిందె దశలో ఉన్న బీర పంటను పండు ఈగ ఆశించి పిందెలను నష్టపరుస్తుంది. పండు ఈగ ఆశించిన పిందెలు వంకర్లు తిరిగి సరైన ఆకారం లేక మార్కెట్ ధర లభించదు. కాబట్టి పండు ఈగ నివారణకు 100 మిల్లీలీటర్ల మలాథియాన్, 100 మిల్లీలీటర్ల బెల్లం ద్రావణం లీటరు నీటికి కలిపి పొలంలో అక్కడక్కడా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలి. ఈ ద్రావణం వాసనకు మగపురుగులు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. దీనికి తోడు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుపై పిచికారీ చేసుకోవాలి. బీర నాటిన 50 నుంచి 60 రోజులలో కోతకు వచ్చి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. అధికారులు అందుకు తగ్గట్లుగా అన్ని జిల్లాల్లోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖరీఫ్ ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి మద్దతు ధరలకు పంటను సేకరిస్తున్నారు. ఈ ఏడాది సన్నరకం గ్రేడ్ ఏ వరి ధాన్యానికి క్వింటాకు 2203, సాధారణ రకానికి 2183 రూపాయలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పరంగా వచ్చే మద్దతు ధర కన్నా ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలు చెల్లిస్తూ ఉండడంతో రైతులు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. మార్కెట్ కాకుండా ఇక్కడ బయట అమ్మేస్తాం. మనకి రేట్ ఎవరు మంచి ఇస్తే వానికి ఇచ్చేస్తాం అంతే. పచ్చోట్లే తీసుకుపోయి అమ్ముకుంటున్నారు ఊళ్ళో. ఎవరు ఇప్పుడు సగం పడ అయిపోయి మన ఊళ్ళో కూడా చేనులు మిషన్ నడుస్తూనే ఉన్నాయి. కొనవుతున్నారు మార్కెట్లో 2400 అట్లా వస్తున్నాయి. పచ్చివి చేను మీద కోసుకొని వస్తున్నారు, అమ్ముకుంటున్నారు.
ఇక ఎదురు చూసుకొని లేదే లేదు. ఇప్పుడు ఆడ వస్తాయి కరెక్టే కానీ ఆడ ఎంత రేటు తక్కువ ఉంటుంది, ఎవరు ఇస్తారు? ఇక ఇప్పటికీ ఇది రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వానికి ఇస్తారు కదా. మార్కెట్ కొనుగోలు చేస్తే 2060 అంటాయి, 2260 ఉన్నాయి. ఇవాళ మనం 2800 అమ్మినాం. మ్యాచర్ గీచర్ ఏవి అన్ని చూస్తున్నారు కానీ ఇక రేట్ అయితే పెడుతూనే ఉంటారు, అట్లా అడవలే పెడుతున్నారు. మ్యాచర్ వచ్చే వరకు వెయిట్ ఉండదు ఈ సన్న రకాలు. ఈ రేటుకు దీనికి సరిపోతుంది. ఇప్పుడు 1800 2000 పోతే కూడా లాసే. అది సన్న రకాలు పండించిన రైతుకు లాభము. పోయినసారి పచ్చివి తీసుకొస్తే 16 17 పోయినాయి. ఈసారి పచ్చివి తీసుకొస్తే 21 22 23 వరకు పోతున్నాయి సన్న రకాలు. 14 15 ఉన్న మ్యాచర్ 28 29 వరకు పోతున్నాయి. గవర్నమెంట్ కొనుగోలు కేంద్రానికి దొడ్డు రకాలే పోతున్నాయి, సన్న రకాలన్నీ ఇక్కడనే వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు రేట్ పెడతలేరు కదా. లాస్ట్ రేటు మ్యాచర్ 14 15 ఉన్నది 2200 పెడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఇట్లా 28 2900 పెడతారు. ఇక్కడ బయటనే రేట్ బాగుంది కనుక పచ్చివే తెచ్చి అమ్ముకుంటున్నారు రైతులంతా. వడ్లు ఈ చేప నేను 200 బస్తాలు తెచ్చిన సార్. రేటు మంచిగా ఉంది సార్. ఈ చేప ఎప్పుడు రేట్లు ఎప్పుడు చూడలేదు సార్. ఈ రేటు పచ్చి వడ్లు 500 అవుతున్నాయి సార్, 2500 అవుతున్నాయి. వట్టి వేలు 3000 దాకా అవుతున్నాయి సార్. రేట్ అయితే జబర్దస్త్ మంచిగా ఉంది సార్, మా రైతులకు మంచిగా ఉంది సార్. గవర్నమెంట్ రేట్ తక్కువ ఉంది సార్, 2260 ఉంది సార్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అధిక శాతం రైతులు సన్నవరి రకాలను సాగు చేశారు. ఈసారి చాలా ప్రాంతాల్లో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ఇక్కడి రైతులు మాత్రం మంచి దిగుబడులనే తీయగలిగారు. చీడపీడలు సైతం తక్కువగా ఉండటంతో మంచి పంట చేతికొచ్చింది. దీంతో వ్యాపారులు అధిక సంఖ్యలో వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. సన్న రకాలకు కళ్ళాల్లోని పచ్చిధాన్యానికే 2400 నుంచి 2500 వరకు ధర పెడుతుంటే ఆరిన వడ్లకు దాదాపు 2950 వరకు ధర చెల్లిస్తున్నారు. ఈసారి సన్న రకాలు 2950 వరకు అవుతున్నాయి సార్. పచ్చి మైచర్ కూడా 2400 2500 వరకు అవుతున్నాయి. పొలం డైరెక్ట్ కటింగ్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు బయటికి వాంటింగ్ బాగుంది సార్. మనకు ఖరీదారులు బయటికి వెళ్ళి వస్తున్నారు. అక్కడ షార్టేజ్ అయిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే బయటికి వెళ్తున్నాయి కాబట్టి రేట్లు ఈ విధంగా పెరుగుతున్నాయి. ఇక్కడ మార్కెట్లో కాకుండా బయట డైరెక్ట్ కూడా లోడింగ్లు అవుతున్నాయి. 1000 పెద్ద డిమాండ్ లేదు, సన్న రకాల డిమాండ్ ఉంది. నాణ్యత కూడా ఈసారి బాగుంది సార్. తెగుళ్ళు గిగుళ్ళు లేవు, మంచిగా దిగుబడి బాగుంది అంటారు రైతులు. మంచిగా ఉంది కాబట్టి ఆ రేట్లు వస్తున్నాయి. ఈ సంవత్సరం ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ దక్షిణ తెలంగాణలో వరి పంట చాలా మంచిగా పండించారు. బయట అక్కడ మిర్యాలగూడ కానీ, నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ అక్కడ క్రాప్ లేనందువల్ల అక్కడ నుంచి డైలీ ఇక్కడికి జడ్చర్లకు వచ్చి ఒక 20-25 మంది మిల్లర్స్ వచ్చి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇక్కడ 2960 రూపాయలు. పచ్చి మాల్ కూడా కోసి తీసుకొచ్చినా కూడా 25-50 ఇక్కడ రైతుకు ధర లభిస్తుంది. గత ఏడాది చాలా తక్కువ అండి. మార్కెట్ గవర్నమెంట్ రేట్ కన్నా తక్కువ ఉండే, 2000 లోపలనే ఉండే. ఈ సంవత్సరం వచ్చేసి 14 మైచర్ ఉన్న క్వాలిటీ కూడా 2200 ఉంది గవర్నమెంట్ రేటు. 2200 గవర్నమెంట్ రేటు, 3000 రూపాయలు ఇక్కడ ప్రైవేట్ రేటు. ఇక గవర్నమెంట్కి ఎట్లా ఇస్తారు? ఇక ఈసారి ఒడ్లు బాగా పెరగడానికి కారణము వర్షాలు లేనందున కృష్ణా ప్రాజెక్టు సరిగా నిండలేదు. ఆ చుట్టుముట్టు ఏరియాలో మిర్యాలగూడ ఏరియా, నల్గొండ ఏరియా, రాయచూర్ సైడు దిగుబడి చాలా తక్కువ ఉంది. మన ఏరియాలో మాత్రం దిగుబడి పోయిన సంవత్సరం అంత వచ్చింది. అక్కడ దిగుబడి లేనందుకు ఇక్కడ రేట్లు బాగా పెరిగిపోయినాయి. పోయిన సంవత్సరం ఈ టైంలో 2200 నుంచి 2300 ఉండే. ఈ సంవత్సరం 600-700 పెంచి ఉంది. మద్దతు ధరలను మించి వ్యాపారులు సన్న రకాలను కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే మంచి ధరలొస్తున్నాయని, బయటి మార్కెట్ల నుంచి వ్యాపారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారని వారంటున్నారు. మద్దతు ధర ఎంఎస్పీ రేటు 2200 పై చిలుకుంది. కానీ ఎంఎస్పీ రేట్ దాటి క్రాస్ వెళ్ళిపోయినాయి మన దగ్గర వడ్లు. ఎంఎస్పీ రేట్ అబోనే వచ్చేస్తుంది. మ్యాక్సిమం పచ్చి దానికి కూడా మంచి రేట్ వస్తుంది. 2500 నుండి 600 పచ్చి వడ్లు. అసలు డైరెక్ట్ కళ్ళంలోకి వెళ్ళి మిషన్లోకి వెళ్ళి డైరెక్ట్ మార్కెట్ యార్డ్కే తెస్తున్నారు రైతులు ట్రాక్టర్లు. అవిటి కూడా 2500-600 వస్తుంది. రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. 3000-3100 అట్లా 200 వరకు పోతుంది. దాదాపు ఆర్ఎన్ఆర్ వచ్చేసి 29-56 హైయెస్ట్ రేటు. సూరమసూరు వచ్చేసి 26-40. మ్యాక్సిమం బాగానే రోజు 20 నుండి 25,000 వరకు అరైవల్స్ ప్యాడీ బ్యాగ్స్ వస్తున్నాయి. ఇంకోటి ఇప్పుడు ప్యాడీ ఎక్కువ వచ్చింది, ఖరీదారులు ఎక్కువ ఉన్నారు మా దగ్గర. దాదాపు 25-26 మంది ఇక్కడోళ్ళు కాకుండా బయట కర్నూలు అక్కడే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రేట్లు వేస్తున్నారు. దాని నుండి కూడా రేటు పెరిగింది, డిమాండ్ వచ్చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి సన్నవరి సాగు చేసిన రైతులు మంచి ధరలను కళ్లజూస్తున్నారు. సాగు మిగులుబాటుగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని
యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.